విక్రమ్ మహారాజులు ఎప్పటిలాగే బీతాల్ని భుజం మీద వేసుకొని అడవిలోంచి వెళ్తున్నారు. బీతాల్ నవ్వి ఇంకో కథ చెప్పడం మొదలుపెట్టాడు. ఒకానొకసారి ఒక ధనవంతుడైన వ్యాపారి ఎడారిలో చిక్కుకుపోయాడు. అతన్ని ఒక పేద యాత్రికుడు చూసి దగ్గర్లోని ఊరికి చేర్చడానికి సహాయం చేశాడు. ఆ వ్యాపారి ఆ పేద యాత్రికుడికి, నా ప్రాణం కాపాడావు కాబట్టి నీకు 100 బంగారు నాణేలు ఇస్తాను అని మాటిచ్చాడు. తర్వాత ఆ వ్యాపారి సురక్షితంగా తన నగరానికి తిరిగి వచ్చాడు. కాని తానిచ్చిన మాటను తప్పి ఆ పేద మనిషికి 1 నాణెం మాత్రమే ఇచ్చాడు. ఆ పేద మనిషి చాలా బాధపడి రాజుగారి దగ్గరికి వెళ్లాడు. రాజుగారు ఆ ఇద్దరినీ కోర్టుకి రమ్మన్నారు. ఆ వ్యాపారి అన్నాడు, అతను అబద్ధం చెప్తున్నాడు, నేను అతనికి ఇప్పటికే 100 నాణేలు ఇచ్చాను అని. అప్పుడు ఆ పేద మనిషి అన్నాడు, లేదు, అతను నాకిచ్చింది 1 నాణెం మాత్రమే. ఓ విక్రమ్, బీతాల్ అడిగాడు, రాజు ఎవరిని నమ్మాలి? నిజం ఎలా తెలుసుకోవాలి? విక్రమ్ చెప్పాడు, రాజు తెలివిగా వ్యవహరించాలి. అతను వ్యాపారితో ఇలా చెప్పాలి, నువ్వు ఇప్పటికే చెల్లించినట్లయితే మళ్ళీ చెల్లించు. నిరూపణ అయితే మొదటి చెల్లింపును వెనక్కి ఇచ్చేస్తాం. అబద్ధాల కోరు ఒప్పుకోడు. అప్పుడు నిజం బయటపడుతుంది. బేతాల్ నవ్వి, చాలా బాగా చెప్పావో జ్ఞానవంతుడా, కాని నువ్వు మళ్ళీ మాట్లాడావు. నేను వెళ్ళిపోవాలి అన్నాడు. అలా బేతాల్ ఆకాశంలోకి ఎగిరిపోయాడు. చిన్ని మిత్రులారా, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చెయ్యండి. మీకు నవ్వొస్తే షేర్ చెయ్యండి. మరిన్ని చూడాలనుకుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చెయ్యండి.